ప్రజలకు నమస్కారం. నేను మీ రాజశేఖర్ ఆవుటి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నేను మీ ముందుకు రావడానికి కారణం నిన్న రాత్రి జరిగిన ఒక సంఘటన. మన సంగంకుర్దు గ్రామానికి చెందిన నదిలో గల సంగమేశ్వర దేవాలయం, కోకట్కు సంగంకుర్దు గ్రామంలో గల కాగ్నా కక్రవేణి నదులకు సమీపాన గల సంగమేశ్వర దేవాలయంలో దొంగతనం జరిగిందని తెలియడం జరిగింది. ఆ విషయంలో మన సంగంకుర్దు గ్రామానికి చెందిన సంజయ్ రెడ్డి గారు, ఆ గుడి చైర్మన్ గారు, వారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్ఐ గారు విఠల్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ గ్రామ బిడ్డగా, అక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, నేను ఒక న్యాయవాదిగా కూడా, వికారాబాద్ కూడా నాకు బాధ్యతగా, నాకున్న బాధ్యత ఎవరైతే దొంగలు ఉన్నారో వారి పట్ల కఠినంగా వ్యవహరించి ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన టెక్నికల్ ఎవిడెన్స్ ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా వైర్లు కట్ చేశారని, అలాగే మిషనరీ వాడారని, ఆ టెంపుల్కి సంబంధించిన ఏదైతే హుండీ ఉంటుందో హుండీని డ్రిల్ మిషన్ ద్వారా దాన్ని తొలచి డబ్బులు దొంగతనం చేసిండ్రని, ఈ విషయాలన్నీ మా గ్రామ సర్పంచ్ మాజీ అనంతయ్య ముదిరాజ్ గారు కానీ వారితో మాట్లాడడం జరిగింది. అలాగే గుడి చైర్మన్ గారు సంజీవ్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఎస్ఐ విఠల్ గారు, వారితో యాలల్ ఎస్ఐ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడున్న టెక్నికల్ ఎవిడెన్స్ తొలగించే ప్రయత్నంలో ఏదైతే గ్రిల్స్ కానీ ఏదైతే గల్ల వాటిని తొలగించే ప్రయత్నంలో వాడారని, అలాగే వైర్లు ఏదైతే కట్ చేసిన కెమెరాలో వాటితో సాంకేతికంగా సంబంధించిన ఎవిడెన్స్ కూడా వాళ్ళు పోలీసులు సేకరించడం జరిగింది. వాటి ద్వారా పోలీస్ అధికారులు, అలాగే ఉన్నతాధికారులు, డిఎస్పీ గారు బాలకృష్ణారెడ్డి సార్, దయచేసి ఈ ఏదైతే హైందవ సోదరులు పవిత్రంగా పూజించుకునే ఏ దేవాలయం ఉండని, అలాగే ఎక్కడ జరిగిన ఏ సోదరులు పూజించుకునే పవిత్ర ఆలయాల్లో అయిన దొంగతనాలు జరిగినప్పుడు దయచేసి అత్యంత కఠినంగా వ్యవహరించి ఇలాంటి నికృష్టుల పట్ల కఠిన చర్యలు చట్టరీత్యా తీసుకొని ఇన్వెస్టిగేషన్ అనేది త్వరితగతిన పూర్తి చేసి వారిని శిక్షించాలని చెప్పేసి చట్టరీత్యా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మన గౌరవ శాసనసభ్యులు, తాండ్రు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా పోలీసు ఉన్నతాధికారులైన డిఎస్పీ గారికి వెంటనే ఫోన్ కాల్ చేసి నేను వారి దృష్టికి తీసుకెళ్ళి సీరియస్గా యాక్షన్ తీసుకునే విధంగా చర్యలు చేపడతామని చెప్పి మనోహర్ రెడ్డి గారు కూడా వారి ఫోన్ కాల్ ఇంతకుముందే మాట్లాడడం జరిగింది. దయచేసి కోకట్ మరియు సంగంకుర్దు దగ్గర ప్రజలు కానీ, ఆ గుడుల పరిసరాల్లో ఉన్న ఏదైతే రైతులు ఉన్నారో దయచేసి తమరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, అప్పుడప్పుడు ఈ దొంగలు అనేవారు రాత్రిపూట జరిగిందని తెలియజేస్తున్నాను. కానీ రాత్రిపూట కూడా పొలాల దగ్గర ఎవరైనా ఉండేవారు కూడా అప్పుడప్పుడు ఆ దేవాలయాన్ని మనమందరం కూడా మన పవిత్ర ఆలయాలను, ప్రతి మతస్థులు తమ పవిత్ర ఆలయాలను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉంటుంది. కాబట్టి దయచేసి ఆ టెంపుల్కి పరిసరాల్లో ఉన్న రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు పంటలు పండిస్తూ దగ్గరలో ఉన్నారో, వారు కూడా అప్పుడప్పుడు మన దేవాలయాన్ని గురించి నిఘా ఉండాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే సీసీ కెమెరాలు పెట్టించిన గతంలో ఎస్ఐ అరవింద్ గారు ఉన్నప్పుడు సీసీ కెమెరాలు ఏర్పాటు కూడా చేయడం జరిగిందని తెలిసింది. దొంగతనాలు జరిగితే ఆ సీసీ కెమెరాలు కూడా వైర్లు కట్ చేసి టెక్నికల్గా వాళ్ళు ఎవిడెన్స్ లేకుండా చేద్దామని చెప్పేసి ఏదైతే చేశారో ఇది అత్యంత తెలివితో కూడుకున్న పని, దొంగల పని ఉన్నది. అట్టి దొంగలను పోలీసు అధికారులు గట్టిగా చర్యలు తీసుకొని మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా దయచేసి వీటి పట్ల పోలీస్ అధికారులు కూడా తమ నిఘా పటిష్టం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మన గ్రామ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మనం ఎట్లా రక్షించుకుంటున్నాం మన ఇళ్ళని, మన పవిత్రమైన దేవాలయాన్ని కూడా రక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన దేవాలయ రక్షణ కోసం పాటుపడాలని చెప్పి తెలియజేస్తూ, ఆల్రెడీ ప్రతి ఒక్కరికి బాధ్యతతో ఉన్నారు. అయినా ఈ దొంగలు చెలరేగిపోవడం చూస్తుంటే ఎక్కడ
లోపం అనేది, అలాగే తాండూరు నుండి వచ్చిన, కోకర్ నుండి వచ్చిన, ఎక్కడి నుండి దొంగలు ఏ రూట్లో వచ్చిన, ప్రతి గ్రామంలో కానీ, బాగైపల్లె దగ్గర కానీ, లేకుంటే మన తాండూరు టౌన్లో కానీ ఎక్కడి నుండి వచ్చినా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ రాత్రి సమయంలో వచ్చిన వాహనాలు ఏమైనా, ఎట్లా వచ్చారు వాళ్ళు, వారిని పోలీసు అధికారులు వాళ్ళ విధుల ద్వారా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ద్వారా వాళ్ళు పట్టుకుంటారు. కానీ మనం కూడా మన దేవాలయ రక్షించే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాం.